ఏపీఎస్ఎఫ్ఎల్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ దానికి చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు తెలిసింది కార్పొరేషన్ మొత్తం కూడా దివాళా తీయడానికి రెడీగా ఉందని. ఎందుకనంటే దానికి ఏ ఉద్దేశంతో అయితే ఏపీ ఫైబర్ను స్టార్ట్ చేశారో దాన్ని పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కన పెట్టడంతో పాటుగా కొన్ని స్టాటిస్టిక్స్ ఆయన బయటపెట్టారు. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీన్ని తలపెట్టి 2018కి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ తీసుకొచ్చినప్పుడు 2019 వారు అధికారం నుంచి దిగిపోయే నాటికి 10 లక్షల కనెక్షన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 24,000 కిలోమీటర్ల మేర ఫైబర్ వేసి కనెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అది స్టాటిస్టిక్స్. 108 మంది 110 మొత్తానికి 100 చిల్లర ఉద్యోగులు వారి జీతభత్యాలు 40 లక్షలు మాత్రమే నెలకి. ఇది పరిస్థితి. గత వైసీపీ హయాంలో దీన్ని ఏమాత్రం కూడా దీని మీద దృష్టి పెట్టకపోగా కనెక్షన్స్ సగానికి సగం 5 లక్షలు పడిపోయినాయి ఈ రోజుకి. ఉద్యోగులు మాత్రం 100 చిల్లర ఉండేవాళ్ళు 1,300 మంది అయ్యారు. ఆ ఉద్యోగులకు సంబంధించిన నియామకాలు కూడా ఎక్కడా కూడా ఏం పేపర్స్ లేవట. ఇక ఖర్చు వచ్చేసరికి 40 లక్షల నుంచి 400 కోట్లు పర్ మంత్ వీరికి జీతభత్యాలు. దాంట్లో ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించింది ఎవరయ్యా అంటే వైసీపీ కార్యకర్తలకి, లేదంటే ఆ నాయకులు రిఫర్ చేసిన వారికి. ఇంకా మాట్లాడితే వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే కార్ డ్రైవర్లకి వాళ్ళ జస్ట్ పేరు తీసుకుంటూ శాలరీ వేయటం, వాళ్ళు అసలు పనిచేసేది కూడా ఇక్కడ కాదు అనేది ఆయన చెప్పడం ద్వారా అందుగురించే 1,300 మందికి పెరిగారు. 100 మంది చిల్లర ఉండేవాళ్ళు. 40 లక్షలు అయ్యేది 400 కోట్లు పర్ మంత్. కాబట్టి దీన్ని ఒక కామధేనువుగా వాడుకున్నారు, దివాలా తీసింది. దాంతోపాటుగా రామ్ గోపాల్ వర్మ ఎలక్షన్స్ ముందు తీసినటువంటి వ్యూహం మూవీ ఏపీఎస్ఎఫ్ఎల్ కేబుల్ ద్వారా టెలికాస్ట్ చేశారు. దానికి 1,863 మందే చూశారు. సరే, మరి ఆయన మూవీని టెలికాస్ట్ చేశారు కాబట్టి ఆయనకి పేమెంటు 1,863 మంది చూసిన దానికే వ్యూస్ అంతే 2,10,00,000 చెల్లించారు. దానికి సంబంధించిన రికార్డులు కూడా ఆయన చూపిస్తున్నారు. తడవలుగా 50 లక్షలు ఒకసారి, 60 లక్షలు ఒకసారి, 70 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి, ఆ రకంగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇకపోతే ఎంప్లాయీస్ విషయంకి వచ్చేసరికి ఆఖరికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆఖరి దీని మీద కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు కూడా చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసు సంబంధించిన డీటెయిల్స్ ఫైల్స్ కూడా ఆఫీస్లో లేవట. ఏమైపోయాయంటే విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాయి. ఆయన రిఫర్ చేసినటువంటి ఒక ఉద్యోగి ఇక్కడ పనిచేస్తున్న ఒక లేడీ అట, ఆవిడ ద్వారా ఆయన దగ్గరికి చేరినాయి. తెలిసిన తర్వాత ఇప్పుడు మేము తీసేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇవి డీటెయిల్స్ బయటకు వచ్చింది. ప్రముఖంగా చెప్పింది ఏంటంటే వ్యూహం మూవీ అసలు నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక మూవీని అలాగూ ప్రమోట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక నెట్వర్క్లో ప్రసారం చేయొచ్చా? మరి ఆ ఒప్పందం ఏమైనా ఉండొచ్చు. ఒకవేళ ఇచ్చినా కానీ మహా అయితే 1,80,000 రూపాయలు, 2 లక్షల కన్నా ఇచ్చే అవకాశం లేదు. దానికి 2,10,00,000 ఈ రకంగా మొత్తాన్ని కూడా దివాళా తీయించారని చెప్తున్నారు. సార్ లక్ష్మణరెడ్డి గారు, మరి ఇది మొత్తం స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళినాయి జీతభత్యాలన్నీ కూడా. ఆఖరికి దాంట్లో ఎక్కువ మంది సాక్షికి సంబంధించిన ఎంప్లాయీస్ని కూడా దీంట్లో పెట్టి శాలరీస్ మాత్రం దీని నుంచి పేమెంట్ చేయడం. అంటే సాక్షికి ఎందుకు పాపం ఆర్థిక ఇబ్బందులు, అంటే ఎందుకు అనవసరమైన పేమెంట్, సాక్షి భారం తగ్గించడం కోసం అనమాట అని అర్థం చేసుకోవాలి. ఎలా చూడాలి సార్ ఇదంతా? అంటే ఇలాంటి అవినీతికరమైన చర్యలు చాలా జరిగినాయి గత 5 సంవత్సరాల్లో. వాటి ఫలితమే ప్రజలు భిన్నంగా తీర్పిచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు మనం గమనిస్తే 6-7 నెలల్లో కొన్ని విషయాలే బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు జనం తీసుకెళ్తున్నారు, వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకి సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి ఆయన 100 రూపాయలు విలువ చేసేదాన్ని 300కి 400కి ఆనాటి గవర్నమెంట్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ, వైర్లు కానీ, లేక స్మార్ట్ మీటర్లు కానీ వాస్తవ ధర కన్నా 3 రెట్లు 4 రెట్లు ధరకి అమ్మి విపరీతమైన ఆదాయం పొందారు. కానీ ఈరోజు ఆయన వల్ల ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో చూడండి. అంటే ఎందుకు కొద్దిమందిని మాత్రమే యాక్షన్ తీసుకొని మరికొద్ది మందిని పక్కన చేర్చుకుంటే ప్రజలు విశ్వసించరు.
అందరూ ఒకే ఘట్టం కట్టాలి. 2 కోట్లు తప్పు జరిగిన ఈ విషయాన్ని ఫోకస్ చేస్తున్నాం. 1000 కోట్లు తప్పు చేసిన విశ్వేశ్వరరెడ్డితో కలిసి పనిచేస్తున్నాం. పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి అటు పోలవరంని అటు వెలుగొండని రకరకాల ప్రాజెక్టులు ఇచ్చి కొన్ని 100,000 కోట్ల రూపాయలు వృధా అయిన పరిస్థితి ఉంది. వారితో కలిసి పనిచేస్తుంది. కొన్ని 100 కోట్లు తిన్న అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు, వీళ్ళందరూ వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్లు ఇస్తున్నాం, కొంతమందిని పక్కన పెడుతున్నాం. అంటే చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంది తప్పు చేసిన వారిని శిక్షిస్తారని, తప్పు జరగకుండా చూస్తారు. కానీ అలా జరగటం లేదు. ఎక్కడైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో, వారి ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉన్నారో, వారితో కలిసి రావడానికి సిద్ధంగా లేరో వారి మీద ఎక్కువ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో తప్పులు చేసినా కూడా వారితో కలిసి పనిచేయడానికి, వారితో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఉన్న వాళ్ళనేమో దగ్గర చేర్చుకో. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఫైబర్ నెట్ లో జరిగిన మోసం చాలా పెద్ద మోసం ఇది. ఎందుకంటే అన్ని 100 మంది ఉండాల్సిన ఉద్యోగులు ఉండాల్సిన ఫైబర్ నెట్ లో 10 లక్షల మంది ఆనాడు ఖాతాదారులు ఉంటే ఇప్పుడు అది 5 లక్షలు తగ్గి 13,000 మంది ఉద్యోగస్తులు అవ్వటం అనేది చాలా తప్పది. యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇదే యాక్షన్ గతంలో తప్పులు చేసిన వాళ్ళందరి మీద కూడా తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. దానికి భిన్నంగా స్పెసిఫిక్ గా కొద్ది మంది మీదనే యాక్షన్ తీసుకొని మరికొద్ది మందిని దగ్గర చేర్చుకొని వారికి మళ్ళీ ప్రయోజనాలు కల్పించి వారితో మిలాఖత్తు అయ్యి ముందుకెళ్తూ ఉంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఉండదని జనం అనుకుంటారు. అల్లబక్షి గారు, ఏదైతే ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా సార్, గత 10 ఏళ్ళ నుంచి నేను చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తినండి. నేను ఒక నిర్మాతని, నటుడిని. లాస్ట్ 10 years లో 4 సినిమాలు నిర్మించాను, తర్వాత 5 సినిమాలు నటించాను కూడా. ఓ, మాకు ఆ విషయం తెలియదు. పోన్లేండి, ఇప్పుడు ఈ రకంగా తెలిసిందా? టాపిక్ అంటే వ్యూహం అనే సినిమా తీసినప్పుడు కూడా పలు చర్చల్లో పాల్గొన్నప్పుడు కూడా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసాం. అప్పుడు కూడా చాలా అంశాలు చెప్పాను నేను, రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాను నేను. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే మేము కొన్ని మంచి సినిమాలు అందించాం. కావేరి అనే ఒక చిత్రం, లైక్ కలకత్తాలో మన ఘటన జరిగింది, రేపు ఇవన్నీ జరిగినాయి కదా ఒక మహిళ పట్ల. అప్పుడు ఏ విధంగా మహిళ ఎదుర్కోవాలి ఏందనేది, ఇలాంటి ఏదైనా ఒక మంచి చిత్రాలు, లేదా ఒక అంబేద్కర్ గారి గురించో లేకపోతే గాంధీ గారి గురించో ఇంకేదైనా మహానుభావుల గురించి ఏదైనా చిత్రాన్ని నిర్మించినప్పుడు వాటికి ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చేలా చేస్తే బాగుండు, మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఈ వ్యూహం అనే సినిమా వస్తున్నప్పుడు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అండి. కేవలం 2,10,00,000 అనేది కేవలం ఏపీ ఫైబర్ నుంచి వచ్చింది ఒక పేమెంట్ మాత్రమే. వారికి బంగ్లా ఇచ్చినారు, హైదరాబాద్ లో ఒక బంగ్లా ఇచ్చినారు. అది 9 నుంచి 10 కోట్లు విలువ చేసే బంగ్లా. వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినారు. యూ చెక్ ద ఫ్యాక్ట్స్. అదే నెలలో వ్యూహం అనే చిత్రం నిర్మించినప్పుడు అది చూస్తే దాంట్లో ఆ రిజిస్ట్రేషన్ అయిన ఆయనకి అది కూడా పార్ట్ ఆఫ్ ది పేమెంట్ కింద వెళ్ళింది. సో ఇక్కడ 1380 వ్యూస్ అండి. మేము సినిమాలు చేసి మా సినిమాలు ఇదే విధంగా స్ట్రీమింగ్ అయినప్పుడు 1,50,000 2 లక్షలు అయితేనే కనీసం ఒక 4,000-5,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది 1382 వ్యూస్ గాను 2,10,00,000 ఇచ్చారంటే ఇది కంప్లీట్లీ ఆ వ్యూహం సినిమా తీయక ముందు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, లావాదేవీలు మాట్లాడుకోవడం, ఏమేం కావాలని చెప్పుకోవడం, దాంట్లో భాగంగా ఈ 2,10,00,000 ఇక్కడ ఇవ్వడం, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఒక బంగ్లా ఇవ్వడం, ఈ 2 పేమెంట్ సెటిల్ అయ్యి మొత్తం ఆయన ప్యాకేజ్ 10 కోట్లు అండి. వ్యూహం అనే సినిమాకి ఆయన ప్యాకేజ్, రామ్ గోపాల్ వర్మ గారి ప్యాకేజ్ 10 కోట్లు. ఆయన డబ్బులు ఇస్తే ఎవరిపైన సినిమా చేస్తాడు, ఏమైనా చేస్తాడు, ఎవరైనా అవమానిస్తాడు. అందుకే ఆయన ఇప్పుడు అవన్నీ ఫేస్ చేస్తున్నారు. తర్వాత ఈ ఏపీ ఫైబర్ నెట్ అండి 2016లో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రం మొత్తం పైన కూడా పేద ప్రజలకు అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే వీళ్ళు వచ్చి దాని మొత్తాన్ని నిర్మానుష్యంగా మొత్తం దాన్ని అజ్ఞాతంలో తీసుకెళ్లిపోయారండి. ఈ ఎంఎస్ఓ వెండార్స్ అనేది ఉంటారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఎంఎస్ఓ వెండార్షిప్ అనేది ప్రతి ఏరియాలో జిల్లాల వారీగా ఇస్తా ఉంటారు. వైసీపీ సంబంధించిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారంటే ఈ ఎంఎస్ఓ వెండార్షిప్ అనేటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులకి 2 లక్షలకు కొంతమందికి, 5 లక్షలు కొంతమందికి, 10 లక్షలు కొంతమందికి అమ్ముకున్నారండి. క్లియర్ గా పేమెంట్ ఓపెన్, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. గత 5 ఏళ్ళలో ఎవరు అడిగినా కూడా చెప్తారు ఏ విషయం. ఏపీ ఫైబర్ నెట్ లో ఏ ఎంఎస్ఓని కలిపెట్టినా కూడా చెప్తారు ఎంత ముడుపులు ఇచ్చామంటే 2 లక్షలు లేదా 5 లక్షలు 10 లక్షలు డిపెండ్ అపాన్ ది ఏరియా అండి.
అది సిటీలోనా లేకపోతే ఊర్లోనా అనేది డిపెండ్ అపాన్ ద ఏరియా. వాళ్ళకి డబ్బులు ఇచ్చి అమ్మించడం కాకుండా ఈ ఏపీ ఫైబర్ నెట్ మనం గవర్నమెంట్ ఇచ్చి చాలా తక్కువ ధర అండి, 130 రూపాయలు 120 రూపాయల లోపల వస్తుంది. ఛానల్, టెలిఫోను, ఇంటర్నెట్ మొత్తం వస్తుందండి. దీన్ని కాంపిటీటర్స్ ఎవరున్నారు? ఒకటి యాక్ట్ ఫైబర్ నెట్, ఒకటి తర్వాత ఇంకా పోతే జియోనో, ఎయిర్టెల్, వడాఫోన్ ఇలాంటివి ఉంటాయి. కానీ ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక యాక్ట్, జియో ఈ రెండు మాత్రమే యాక్టివ్ ఉన్నాయండి. జియో కూడా మనం చూసినట్టు వాళ్ళ పోల్స్ కానీ వాళ్ళ ఈ నెట్వర్కింగ్ కానీ ఫైబర్ నెట్స్ కానీ కేబుల్ వర్కింగ్ కానీ మొత్తం వాళ్ళంతా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ మధ్య పూర్తి చేశారు వాళ్ళు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎంఎస్ఓ వెండార్ కి ఇచ్చేసి దాన్ని కొని ముడుపులు తీస్తున్నారు. సరే ఓకే, తిన్నారు డబ్బులు, కనీసం దాన్ని ఏదైనా ఇంప్లిమెంట్ చేయించి కనెక్షన్లు ఇప్పించి పేద ప్రజలకి తక్కువ ధరలకి అందజేసి రాష్ట్రానికి ఏమైనా లబ్ధి చేసే విధంగా ఏదైనా ఆదాయం వనరులు పెంచే విధంగా ఏమైనా చేస్తే అనుకోవచ్చు. వాళ్ళకి ముడుపులు తీసుకుని వాళ్ళకి అందజేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు ఒక కనెక్షన్ కూడా తీయడానికి లేదు, ఈ యాక్టివ్ ఫైబర్ నెట్ లో నువ్వు ఒక కనెక్షన్ కూడా తీయడానికి లేదు, డమ్మీగా అయిపోవాలి, నువ్వు గమ్ముగా ఉండాలి, ఆ ఏరియాలో కనెక్షన్స్ తీసుకోకూడదు, నీకు మళ్ళీ యాక్టివ్ ఫైబర్ నుంచి కానీ లేదా జియో వాళ్ళ నుంచి కానీ ఇతర కంపెనీల నుంచి నీకు శాలరీ వస్తుంది, నెలకు ఒక 30,000 50,000 జీతం ఇప్పించేస్తాము అనేసి నామకేలియే దాన్ని ఎంఎస్ఓ వెండర్షిప్ పెట్టేసి ఈ యాక్టివ్ ఫైబర్ నుంచి జీతాలు అందించారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడేం కొత్త ఏం కాదండి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఔరబిందో నుంచి కానీ లేకపోతే సాక్షి కంపెనీలు కానీ ఇవన్నీ కంపెనీలు ఉన్నప్పుడు, జగతి కంపెనీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు డమ్మీ కంపెనీలు పెట్టి ఉచితంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఉచితంగా శాలరీలు పంపింగ్ చేశారు హైదరాబాద్ లో. సో ఓపెన్ సీక్రెట్ పంపు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన తెలిసిన విద్యే కాబట్టి, విజయసాయి రెడ్డి గారు ఎలా ఉన్నారు కాబట్టి, ఆడిటర్ మంచి బ్రహ్మాండ ఆడిటర్ ఉన్నారు కాబట్టి దొంగ లెక్కలు చేయడానికి ఆయనతో కొల్లైడయ్యి ఇవన్నీ చేసి వివరాలు చేశారు. ఇది ఒక్క 2 crore 10 lakh ఒక్క విషయమే కాదండి, దీని వెనక చాలా పెద్ద స్కామ్ ఉంది. ఎంబర్స్ వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, వెండర్స్ ఎవరెవరికి ఇచ్చారు, అవి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు దాన్ని పని చేయలేదు, ఎందుకు కనెక్షన్లు పెరగలేదు, 10 లక్షల కనెక్షన్ ఎందుకు 5 లక్షలకు అయిపోయినాయి, ఎందుకు స్టాఫ్ మాత్రం పెరిగారు, స్టాఫ్ మాత్రం 4 పెరిగారు. అల్లబక్షి గారు ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు. మీరు చాలా విషయాలు, కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పారు. మై సెల్ఫ్ ఐఎమ్ ద యూజర్ ఆఫ్ ఫైబర్ నెట్. నేను గత 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. గతంలో ఎలా ఉండేది, ఎంత పే చేసేవాళ్ళమో దానికి దీనికి నేను ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ అనమాట. వన్ ఆఫ్ ది ఫస్ట్ సబ్స్క్రైబర్. 150 రూపాయలతో స్టార్ట్ అయింది 2018లో ఎండింగ్లో, బిగినింగ్లో 2018 ఫెబ్లో నేను తీసుకున్నది. 150 రూపాయలకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్, మీరు కావాలంటే దానికి టెలిఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 3 రకాలైనటువంటి సర్వీసులు, అన్లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్, టెలిఫోన్ కనెక్షను ప్లస్ టీవీ ఛానల్స్. అవి కూడా మనం మల్టీ ఇది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, జాతీయ ఛానల్స్, అంతర్జాతీయ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, ఇవే గనక స్కైలో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అంతకుముందు ఏసీటీ ప్రైవేట్ వాటిలో తీసుకోవాలంటే దాదాపుగా 1000 రూపాయలు పెట్టినా కానీ అన్ని ఛానల్స్ రావు. 150 రూపాయలతో స్టార్ట్ చేశారు. బాక్స్ కూడా ఫ్రీ అన్నారు. ఆ బాక్స్ కాస్ట్ని నెమ్మదిగా 10 రూపాయలు చొప్పున ఇంక్లూడ్ చేసుకున్నాను. క్రమక్రమంగా ఈరోజు నేను కడుతుంది 480 రూపాయలు. బట్ అప్పుడు వస్తున్నటువంటి ఛానల్స్ కూడా గత 5 సంవత్సరాల్లో ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఏపీ ఫైబర్ ఈజ్ అబ్సల్యూట్లీ క్రాప్. అస్సలు దాన్ని పట్టించుకున్న నాదులు. కనెక్షన్ కనుక కట్ అయితే వారం రోజులు కూడా ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి. ఎవ్రీ డే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు బ్యాండ్ విడ్త్లు, ఫ్రీక్వెన్సీలు అవి కొద్దిగా అప్డేట్ చేసుకోవాలి. అదేమి జరిగింది లేదు. టోటల్గా ఆఫీస్కి ఫోన్ చేస్తే కానీ కస్టమర్ సర్వీస్ కంప్లీట్లీ వాళ్ళు కూడా ఎటువంటి హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలేమో. మరి ఫండింగ్ అంతానేమో బయట వాళ్ళకి, సంస్థను మాత్రం ఇట్లా పాడుపెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఇకపోతే ఒక క్లాసిక్, దానికి అప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు మర్డర్ కేసుల్లోనూ, అంతకుముందు కూడా ఆయనకి గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి, ఆయన దానికి చైర్మన్గా ఉన్నాడు. సో దాన్ని ఎలాగో ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడున్న చైర్మన్ ఎవరు? ఆడిటర్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు టీడీపీకి అధికార ప్రతినిధి అవ్వచ్చు జీవీ రెడ్డి గారు, కానీ నేను ఆయన గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. హీఈస్ యంగ్ చాప్, టాలెంటెడ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. కాబట్టి విజయసాయి రెడ్డి గారు అనే ఒక చార్టెడ్ అకౌంటెంట్కి ఫైల్స్ అన్ని ఎందుకు వెళ్ళినాయో ఈ చార్టెడ్ అకౌంటెంట్ గారు బయట చేస్తారు. కాబట్టి గత చైర్మన్కి ఇప్పుడు చైర్మన్కి ఉన్నటువంటి ఆ క్లాసిక్ డిఫరెన్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఈయన తీసుకునే టైంకి ఈరోజు పరిస్థితి ఏంటంటే దాదాపుగా 1200 కోట్ల అప్పు ఉంది దీని మీద.
అసలు దీని నుంచి బయటపడటం ఎలా అనేది దాని మీద ఆయన చాలా ఆవేదనగా మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం చేస్తారనేది. బాజీ గారు మీన్ తక్కువ సమయంతో మీరు కంక్లూడ్ చేయొచ్చు. సారీ నేనే ఎక్కువ తీసుకున్నాను, బట్ ప్లీజ్. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అనేది గత ప్రభుత్వానికి ఒక కామధేను లాగా పనిచేసిందండి. యాక్చువల్గా గ్రామాల్లో ప్రజలకి తక్కువ ధరలో ఈ కేబుల్ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏర్పాటైంది. దానికి మంచి ఆదరణ లభించిందండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు స్టార్టింగ్ లోనే 9.7 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అది 20 లక్షల కనెక్షన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి లాభసాటిగా ఉంటుందని ఆశించారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ చేతుల్లోకి వచ్చాక మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి దాని ఎండీగా చాలా నిర్వాకాలు చేశారండి. మనం అంత ముందు కూడా డిబేట్ లో చెప్పుకున్నాం. ఆ మధుసూదన్ రెడ్డి తమ్ముడు ఏమన్నా దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు తను నిర్వహించే వ్యక్తి, మేనలుడు ఏమన్నా హెచ్ఆర్, వాళ్ళు అసలు ఏమి నోటిఫికేషన్ లేకుండా అపాయింట్మెంట్స్ లేకుండా కూడా వందలాది మందిని అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ జీతభత్యాలు అన్ని కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా వేలకు జీతాలు చెల్లించారు. దాని రికార్డ్స్ కూడా లేవండి. 6,480 కోట్ల రూపాయలు దాని మీద వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇందులో కొంత భాగం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న మరి భారత్ నెట్ ద్వారా వచ్చింది, దాదాపు ఒక 2,500 కోట్లు. ఇదంతా కూడా పక్కదారులు మళ్ళింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా బొంబాయిలో ఒక అకౌంట్ కి దాదాపు సగభాగం ఫండ్స్ ఆ అకౌంట్ కి దారి మళ్ళినట్టుగా వార్తలు ఉన్నాయి. మరి ఈవేళ ఆ మధుసూదన్ రెడ్డి ఇంత అరాచకాలకి సృష్టికర్త మధుసూదన్ రెడ్డి, దాని తర్వాత చైర్మన్, వీళ్ళందరూ కూడా కలిసి చేసిన నాటకం. ఈ జగన్ నాటకంలో ఆ మధుసూదన్ రెడ్డి వదిలేశారు, ఆయన్ని సస్పెండ్ చేశారు. కానీ ఆయన రైల్వేస్ ఐఆర్సిటిసిలో మళ్ళీ ఆయన దాని ఎంప్లాయీగా ఉన్నారు. ఆయన సస్పెన్షన్ కూడా మరి రద్దు చేసింది క్యాట్. ఇవన్నీ కూడా జరిగినాయి. ఆయన సేఫ్ సైడ్ గా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నష్టపోయింది ప్రజాధనం. ఇవాటికి కూడా సరైన విచారణ లేదు, దాని మీద సరైన ప్రభుత్వం ఏమి పట్టించుకోవటం లేదు. ఇవాళ జీవిరెడ్డి గారు వచ్చారు, దాని లోతులోకి విజిలెన్స్ విచారణ చేస్తా ఉన్నారు. విజిలెన్స్ విచారణ కాదండి, దీని ఏసీబీ, దీంట్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉంది. ఏసీబీ విచారణ జరిపించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదే కేసులో చంద్రబాబు నాయుడు గారు మీద కూడా ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి కేసు పెట్టినది కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ ఇది కలిపి జైలు 53 రోజులు ఉంచారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 6,800 కోట్లు ఖర్చు పెట్టి సగానికి పైగా నొక్కేస్తే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఎవరిని జైల్లో వేయాలి, దీని సిద్ధాంతకర్త ఎవరు, ఇవన్నీ కూడా బయటకు లాగాల్సిన అవసరం ఉంది. నాకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి టైం 5 ఏళ్ళు కూడా ఈ బయటకు లాగటాలు వీటి వెనకాలే పట్టడానికి సరిపోతుంది. చర్యలు కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా ఏం కనపడతల్లా. వీళ్ళు తీసుకునే చర్యలు, ఈ అవినీతి భాగవతాల మీద చేసిన చర్యలు ఏమీ లేవు. కాబట్టి చెప్పుకోవడానికి పరిమితం అవుతున్నాం తప్ప 5-6 నెలలండి అయింది. కొంచెం ఆగండి, ఇస్తాం, అందరినీ అరెస్ట్ చేస్తాం. 5-6 నెలలు కదా. జత్వానీ కేసుకు సంబంధించి 5 ఏళ్ళు కూడా అలబక్షి గారు ఆగండి, మీ వైఫల్యం కూడా ఉంది. హైకోర్టు ఈ రోజు జత్వానీ కేసులో A2గా ఉన్నటువంటి అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కదా. కాంతిరాణ తాత అలాగే విశాల్ గున్ని ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి, ఇస్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆన్ యువర్ గవర్నమెంట్? సో ప్రభుత్వం యొక్క ఉదాసీనత చాలా స్పష్టంగా కనపడుతుందండి. మీకు నెప్పుండొచ్చు కానీ టీడీపీ వాళ్ళకి ఫ్యాక్ట్ అదే. ఎందుకంటే తవ్వే కొద్దికి అవినీతి భాగవతాలు అనేకం బయటకు వస్తాయి ఒక్కోటి. మరి ఎన్నైనా ఎలా చేస్తారు ఇది? అందుకని ఏంటంటే కఠినంగా ఉండాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇలా ఉదాసీనంగా వెళ్తే ఇప్పుడు మీరు క్యాట్ అదే ప్రశ్నించింది, ఆయన పదవి మారంగానే ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు, ఇంత టైం ఎందుకు తీసుకున్నారో అడిగింది క్యాట్ మధుసూదన్ రెడ్డిని. ఆయన సేవ్ అయిపోయాడు, ఆయన సస్పెన్షన్ ఆర్డర్ రద్దు అయిపోయింది. ఓకే, ఏం చేస్తారు ఇప్పుడు? మధుసూదన్ రెడ్డి కీలకమైన వ్యక్తి దీంట్లో. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఆయన మీద ఏం లేదు సార్, ఇలా డిబేట్లు పెట్టుకుంటాం ఏంటి కర్మ అనుకుంటాం తప్ప ఒక్క రూపాయి కూడా రికవరీ చేసే పరిస్థితి లేదు, కనపడటం లేదు. వెరీ అన్ఫార్చునేట్. రైట్ సార్, మనకి ఎక్కువ సమయం. రైట్, భాస్కర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక్కడ సార్ డిజిటల్ కార్పొరేషన్ అలాగే ఏపీ ఫైబర్ నెట్ నుంచి సార్
108, 110 మంది ఉన్న ఎంప్లాయీస్ 1300 పెంచింది దేనికోసం అర్థం కావడం లేదు. సబ్స్క్రిప్షన్ ఏమో నేను చెప్తా 10 సార్, లక్షలు, నేను చెప్తా 10 లక్షల నుంచి 5 లక్షలు దిగిపోయింది. ఒక్కొక్క ఎంప్లాయీకి శాలరీ 50 నుంచి 60,000 దగ్గర నుంచి 2-3 లక్షల వరకు కూడా ఇచ్చారు. ఒక మాట సార్, నేను చెప్తా సార్. నాకుండే ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూసారా, యూట్యూబ్ ఛానల్స్ పేమెంట్ ఇప్పుడు 6,850 కోట్లు అప్పు అని చెప్తున్నారు చూసారా. ఈ అప్పు అంతా అటు వెళ్ళిపోయింది. ఈ అప్పు డబ్బులంతా కూడా, ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ మీద ఏపీ ఫైబర్ నెట్ మీద పెట్టుబడి పెట్టలా. ఏపీ ఫైబర్ నెట్ పేరుతోటి 1300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా. ఆ ఎంప్లాయీస్ను ఒక్కసారి ప్రభుత్వం సీరియస్గా పోలీస్ ఇంట్రాగేషన్ మొదలుపెట్టి ఎక్కడెక్కడ మీరు పనిచేశారు అని కానీ చరిత్ర చూస్తే మొత్తం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి వీళ్ళు లింక్ అయి ఉంటారు. అవును, ఖచ్చితంగా సార్. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. నేను 100% నేను చెప్పలేను, నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. ఇట్ మే బి రాంగ్ ఆర్ రైట్. రెండోది ఏంటంటే లిస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్ కూడా నేను విన్నాను, చూశాను కూడా. ఇంకొక మాట సార్, రెండోది ఏంటంటే సార్, మీ ఏపీ ఫైబర్ నెట్టే కదా సార్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 65 సంస్థలు పెట్టుబడులేమో విపరీతంగా పెట్టారు, నష్టాలేమో భారీగా వచ్చినాయి. పెట్టుబడి పెట్టినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందాలి కదా సార్, అభివృద్ధి చెందాల. అభివృద్ధి వాళ్ళకి సంబంధించిన మనుషులు అభివృద్ధి చెందారు జీతాల పేరుతో. సమస్యలు మాత్రం నాశనం అయిపోయినాయి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఒక విజన్ లేదు సార్. దీన్ని ఈ విధంగా పెంచాలి, ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఈ విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే విజన్ లేదు. లేకుంటే ఫైబర్ నెట్ అనేది 150 రూపాయలకి మీరు చెప్పారు చూసారా, 150 రూపాయలకి టెలిఫోను, తర్వాత ఇంటర్నెట్, తర్వాత టీవీ ఛానల్స్, ఎంత ఫెసిలిటీ సార్. ఆ ఫెసిలిటీ ఉండంగా అది అభివృద్ధి చెందుంటే మీరు ఖచ్చితంగా 150 అకౌంట్ 200 ఉండేది. కానీ ఈరోజు ఎంత కడుతున్నాం? నేను వైఫైకి 800 కడతాను సార్, వైఫైకి 800 కడతా. తర్వాత యాక్ట్ వాళ్ళకి 400 కడతా, 1200 రూపాయలు కడతాను సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఏదైనా అడిషనల్ ఛానల్స్ ఏదైనా కావాల్సింటే అవి ఈ ఓటీటీ సరే అవి ఎట్లా ఉన్నాయి తీసేద్దాం. అయితే మనకి ఇష్టం కాబట్టి మనం కట్టుకుంటాం, లేకపోతే లేదు, అది కంపల్సరీ కాదు. నేను ఏం చెప్తున్నా అంటే వారికి గత ప్రభుత్వానికి ఎక్కడ డెవలప్ చేద్దామనే ఆలోచన లేదు సార్. వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఆధారం చూపించడం, వాళ్ళకి కావాల్సిన పనిలో పెట్టుకోవడం, ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఇంకేమీ లేదు సురేష్ గారు. ఇది మీరు ఇప్పుడు జీవీ రెడ్డి దానికి చైర్మన్ అయ్యాడు కాబట్టి ఆయన చార్ట్ అకౌంటెంట్ కాబట్టి బయట పెట్టాడు. ఇట్లాంటివి చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యూహం చెప్పారు మీరు, వ్యూహం 1360 మంది చూసారని. వ్యూహం ఎందుకు చూడలేదు అది కూడా చెప్తున్నా మీకు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తున్నారు సార్. ఆ వ్యూహం సినిమా అనేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తీశారనే ఫీలింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అంత తక్కువ మంది చూశారు. ఏదైనా మామూలు సినిమా కూడా 5-6 వేల మంది చూస్తారు సార్. ఆయన పోయిందే ఉంది సార్, తక్కువ మంది చూసినా 1863 వ్యూస్ కి ఒక్కొక్క వ్యూకి 11,000 చొప్పున. ఏది 100 రూపాయలు ఇస్తే ఎక్కువ అనుకున్న దానికి ఒక్కొక్క వ్యూకి 100 రూపాయలు ఇస్తే ఎక్కువ అనుకున్న దానికి 11,000 రూపాయలు చొప్పున. 2 లక్షలు ఎక్కువ అనుకుంటే 1.83 యాక్చువల్గా అయితే 1,83,000 ఇవ్వాల్సింది. కానీ 2 లక్షలు వచ్చేది సరే ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉదారంగా వ్యవహరించింది అని అనుకున్నా కూడా 2,10,00,000 రూపాయలు ఎవడో చూడండి సినిమాకి. కంక్లూడ్ చేసేయండి సార్. సినిమా అనగానే ప్రజలకు అర్థమైపోలేదు సార్. దాంట్లో ఏదో అవినీతి లేకుండా ఉంటుందని ఎవరు అనుకున్నారా? అందరికి తెలిసి సంగతే. కాకుంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి బయటకు వస్తుంది. మనం కూడా వెయిట్ చేద్దాం, ఇంకా చాలా వస్తాయి. అయితే సాధ్యమైనంత వరకు సమయం తక్కువ ఉంది.
మీకు సమయం తక్కువ ఉంది, రాష్ట్రానికి ప్రభుత్వానికి సమయం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలోనే వారు చెప్పినట్టుగా స్టబ్బన్గా యాక్షన్ తీసుకోకపోతే, స్టబ్బన్గా యాక్షన్ తీసుకొని దోషులు శిక్షించకపోతే, మనంగా డ్రాగన్ చేసుకుంటా పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇందాక వారు మాట అన్నారు, మీ కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలు మనం కానీ తిరిగి మళ్ళీ టెండర్ పిలిస్తే మళ్ళీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సార్. ఇప్పుడు పోలవరం అదే సార్, మెగా కృష్ణారెడ్డి గారిని తప్పిద్దామని ఫస్ట్ అనుకున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంటే ఉంచమని చెప్పింది. ఎందుకనంటే ఇంకో కాంట్రాక్టర్ మారితే మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది. అట్లా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చుండొచ్చు. అంత మాత్రం చేత మరి వాళ్ళకి ఏదో దోష పెడతారని మాత్రం పొరపాటు కూడా అనుకోవద్దని నా ఉద్దేశం సార్. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ భాస్కర్ గారు, అలాగే బాజీ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, అల్లాబక్ష్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.